ఏంటి కాకి ఎప్పుడూ లేంది జాగ్రత్త చెప్తున్నావు? అన్నీ బయట దొంగల్ని ఎంతమందినైనా ఆపొచ్చు, కానీ ఒకవేళ ఇంట్లోనే దొంగలుంటే ఎలా ఆపగలం? అర్థమైంది కాకి. ఇంటి దొంగలని మమ్మల్నే కదా అంటున్నావు? కొత్తగా వచ్చింది మేమే కదా, మమ్మల్నే కదా ఇంటి దొంగలంటున్నావు? నేను మిమ్మల్ని అనలేదు, కావేరికి జాగ్రత్త చెప్తున్నానంతే. 5 లక్షలు 10 లక్షలు అయితే వదిలేయొచ్చు, ఇవి 1 కోటి రూపాయలు, అందుకే జాగ్రత్త చెప్పాను. డబ్బు ఎంతైనా కావచ్చు కానీ ఇంటి దొంగలని జాగ్రత్తలు చెప్పడం బాలేదు. మరీ అంత గతిలేని వాళ్లలా కనపడుతున్నామా? ఆంటీ, కాకమ్మ మిమ్మల్ని అనలేదు. తను క్యాజువల్గా జాగ్రత్త చెప్పిందంతే. అంటే ఇంతకు ముందెప్పుడు ఇంట్లో డబ్బు దాయలేదా? ఇదే ఫస్ట్ టైమా? రూపా, చాలాసార్లు ఇంట్లో డబ్బు దాచాం, ఇంతకంటే ఎక్కువే దాచాం. కానీ ఈసారి ఎందుకు జాగ్రత్త చెప్పిందంటే ఇది పరాయి వాళ్ళ సొమ్ము. అయినా ప్రతిదానికి అలా పట్టించుకుంటే ఎలా? కాకంటే ఏదో క్యాజువల్గా అంది. అమ్మా, క్యాజువల్గా అన్నారో కావాలని అన్నారో తెలియనంత అమాయకులం కాదు. మా వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఈ కాకి ఇలా నిందలు వేస్తూనే ఉంది. ఇప్పుడు ఈ డబ్బు మా వాళ్ళే దొంగతనం చేస్తారన్నట్టు మాట్లాడుతుంది. ఇంతకీ మా వాళ్ళు ఇక్కడుండటం నీకిష్టమా కాదా? అమ్మా అంకిత, ఆవేశపడకమ్మా. లేదు నాన్న, ప్రతిసారి ఇలా అవమానాలు భరిస్తూ ఎంతకాలం ఉండాలి? అంకిత, ఇది కరెక్ట్ కాదు. కాకి క్యాజువల్గా అన్న మాటని వాళ్ళెందుకంత సీరియస్గా తీసుకున్నారు? దాని గురించి నువ్వెందుకింత సీరియస్ అవుతున్నావు? అంకిత, చాలా మంది మనుషులు ఒరిజినల్ క్యారెక్టర్ని దాయడానికి ఒక నకిలీ క్యారెక్టర్ని ముసుగులా వేసుకుంటారు. కాని కాకమ్మ అలా చేయదు. తనకనిపించిందేదో చెప్పేస్తుందంతే. పైగా ఒకళ్ళ మీద కక్ష తీర్చుకునే రకం కూడా కాదు. వదినా, మెదటికి నోటికి మధ్య ఒక ఫిల్టర్ ఉంటుంది, అది వాడాలి. అయినా ఈ కాకిగారన్న గాలి మాటలు మేం పట్టించుకోకూడదు. కాని మా పిన్ని నిజాలు చెప్తే మాత్రం మీకెక్కలేని బాధొచ్చేస్తుంది. అంకిత, నీటికి నాచు తెగులు, మాటకి మాట తెగులు అంటారు. మనమిలా వాదించుకుంటూ పోతే అది ఎప్పటికీ తెగదు. దీన్ని ఇక్కడితో వదిలేద్దాం. మమ్మల్ని దొంగలని ఇప్పుడు వదిలేయమంటే ఎలా కుదురుతుంది? నువ్వు నోరు మూసుకుంటే కుదురుతుంది. అయ్యిందేదో అయిపోయింది కదా, ఇంకా దాన్ని పెంచడం ఎందుకు? అవును, అందరూ వెళ్ళి ఎవరి పని వాళ్ళు చూసుకోండి. ఈ 1 కోటి రూపాయలు నావైతే ఫ్రెండ్స్కి ఖరీదైన పార్టీలు ఇవ్వచ్చు, కొన్ని రోజులు హ్యాపీగా బతకొచ్చు. ఇంట్లో అపార్థాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. కానీ నా కోడలుండగా ఈ కుటుంబం ఎప్పటికీ కలిసే ఉంటుంది. బయట దొంగల్ని ఎంతమందినైనా ఆపొచ్చు, కానీ ఒకవేళ ఇంట్లోనే దొంగలుంటే ఎలా ఆపగలం? అమ్మా, ఇంకా ఎన్ని అవమానాలు పడాలి? 2 రోజుల్లో అంకిత ఫారెన్ వెళ్ళిపోతే ఆ కాకి కావేరి మనతో ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటారు. అలా జరగనివ్వను. నువ్విలాగే పాత సినిమాలో లేడీ విలన్లా శపథాలు చేస్తూ ఉండు, అక్కడ జరగాల్సింది జరిగిపోతుంది. రేపటితో మన తలరాత మారుస్తా. ఎలా? కాకి ఇంటి దొంగలంటూ ఇండైరెక్ట్ గా మనల్ని చూసి మాట్లాడిందిగా.
అది నిజం చేద్దాం. అంటే ఎలా? ఈ రాత్రికే మనం కావేరీ రూంలో డబ్బులు కొట్టేద్దాం. కొట్టేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా? ఉహుం. అంకిత రూంలో పెడదాం. అర్థమైంది. ఉదయాన్నే డబ్బులు దొరక్క ఇల్లంతా వెతుకుతారు. అంకిత రూంలో దొరికితే అంకితే దొంగని తేలుతుంది. అప్పుడు మన స్థాయిలో మనం రెచ్చిపోయి అంకితతో మనం వెళ్ళిపోద్దాం అందాం. అప్పుడు భువన గారు అర్జున్ కావేరీనా అంకితనా అని తేల్చుకోలేని పరిస్థితి వస్తుంది. అయితే ఇల్లు 2 ముక్కలవుతుంది, లేదా అర్జున్ కావేరి ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. నువ్వు సూపర్ అమ్మా. ఈ ప్లాన్ వర్కౌట్ చేద్దాం. ఈ రాత్రికే కావేరీ రూంలో డబ్బులున్న సూట్ కేసు ఎత్తుకొస్తాను. ఏంటి కాకమ్మా, నువ్వు చెప్పేది నిజమా? అవును కావేరి పొన్ను, వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఈ రోజు రాత్రి నీ గదిలోంచి వాళ్ళు డబ్బులు దొంగిలించి దాన్ని అంకిత గదిలో పెడతారు. రేపా డబ్బు దొరకగానే అంకితను దొంగను చేస్తున్నారని గొడవ చేస్తారు. పద కావేరి, ఈ విషయం వెంటనే అన్నికి చెప్పేద్దాం. వద్దు కాకమ్మా, ఇప్పుడు మనం ఏం చెప్పినా వాళ్ళు నమ్మరు. ముఖ్యంగా అంకిత అస్సలు నమ్మదు. ఆ రోజు గుళ్ళో డబ్బుతో సహా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నావు, కానీ తను నమ్మిందా? తన ద్వారానే లక్షలు కొట్టేశారు, ప్రూఫ్స్తో సహా నిరూపించాం, కానీ నమ్మిందా? ఆ వ్యక్తితో కలిసి ఇంత నాటకం ఆడింది మీ పిన్ని అక్కి. ఆపండొదినా, మా వాళ్ళంటే నేను ఊరుకోను. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మనం తన పిన్ని వాళ్ల మీద కక్ష కొద్దీ నిందలు వేశామంటుంది. మరి ఎలా పొన్ను? ఏలినాటి శని పడితే 7.5 సంవత్సరాలు వదలదంట. వీళ్ళు మనల్ని అసలు వదిలేలా లేరు. అర్జున్ బాబు కోసం దేవుళ్ళను కూడా ఎదిరించి నిలబడ్డాం. అంతా బావుంది, అందరం సుఖంగా ఉన్నాం అనుకున్న టైంలో అనవసరంగా వీళ్ళని తెచ్చి నెత్తిన పెట్టుకున్నాం. అలా అనక్కాకమ్మా, అత్తయ్య కోసం నేనిదంతా చేశాను. అంకితని చూసినప్పుడు అత్తయ్య ఎంత ఆనందపడిందో చూసావు కదా.